హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పచ్చి పప్పాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పాయలో చాలా విటమిన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి చాలా మంచిది. పండిన పప్పాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో పచ్చి పప్పాయలో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా పచ్చిగా ఉన్న పప్పాయ తీసుకొని కడుక్కొని తొక్క తీసేసుకొని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటరు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వేరుశనగ పప్పులు, 6-7 ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకొని వీటిని ఒక దుంకల గిన్నెలోకి వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేయించుకొని ఇప్పుడు కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమ్ సొరకాయ ఫ్రై లాగే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.